ఆర్ యు రెడీ? మనమందరము కృతజ్ఞతలు తెలియపరచాలి. దీంట్లో 4 ఉన్నాయి. ప్రార్థన ద్వారా ఆయన కృతజ్ఞత తెలియపరచాలి. టైం లేదు ప్రార్థన చేయడానికి, నాకు టైం లేదు. నీకు మొబైల్ ఫోన్ చూడటానికి ఉంటుంది, వాట్సాప్ చేయడానికి ఉంటుంది. మనం టైం కనుక్కొని ప్రార్థన చేసి కృతజ్ఞతలు తెలియపరచాలి. దేవా, ఆయుస్ ఇచ్చిన దేవా, ఆరోగ్యం ఇచ్చిన దేవా, ప్రార్థన చేసుకోవడం తెలియపరచాలి. ఆర్ యు రెడీ? ఆయన్ని ఎలా మనం కృతజ్ఞత తెలియపరచాలి? దేవా, ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా కృతజ్ఞత తెలియపరచాలి. చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలియపరచాలా, నోరు తెరిచి ఆరాధిస్తూ కృతజ్ఞత తెలియపరచాలా. ఎందుకంటే మనం ఇప్పుడు ధూపం వేయట్లా, సాంబ్రాణి వేయట్లా, మన స్తుతులు చప్పట్లతో ఆయన కృతజ్ఞత తెలియపరచాలి. ప్రార్థన ద్వారా కృతజ్ఞత తెలియపరచాలి. స్తుతి ఆరాధన ద్వారా కృతజ్ఞత తెలియపరచాలి. మన సాక్ష్యం ద్వారా ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. 12 సంవత్సరాలు పిల్లలు లేరు, బిడ్డలనిచ్చాడు. అవకాశం ఉన్నప్పుడు పెళ్ళికి వెళ్ళావు, చెప్పాలా, అక్కడ ఆయన కృతజ్ఞత తెలియపరుస్తావు. నీ ఇల్లు ఎలా విగ్రహారాధన నుండి నువ్వు బయటకు వచ్చావో చెప్పాలా, అలా కృతజ్ఞత తెలియపరుస్తావు. రోగు నుండి ఎలా బయటపడ్డావో తెలియపరచాలా. విడిపోయిన భార్యాభర్తలను దేవుడు ఎలా కలిపాడో ఆ సాక్ష్యం చెప్పి ఏం చేయాలి, కృతజ్ఞత తెలియపరచాలా. ఉద్యోగం దొరకదు అన్న పాపకి ఉద్యోగం దొరికింది, ఉద్యోగం దొరికింది అని సాక్ష్యం చెప్పి కృతజ్ఞత తెలియపరచాలా. హల్లెలూయా, ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రార్థన ద్వారా కృతజ్ఞత తెలియపరచాలి. స్తుతి ఆరాధన ద్వారా కృతజ్ఞత తెలియపరచాలా. మన సాక్ష్యం ద్వారా కృతజ్ఞత తెలియపరచాలా. మన కానుకల ద్వారా కృతజ్ఞతలు తెలియపరచాలా. హల్లెలూయా, దేవా, ఇచ్చింది మొత్తం నువ్వేనయ్యా, ఆయనకిచ్చి కృతజ్ఞత తెలియపరచాలా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదు తర్వాత సొలొమోను సింహాసనానికి ఎక్కించాడు. 23 మంది మగ పిల్లలు ఎవరికే? దావీదుకి. కానీ 22 మందిని ఎన్నుకోకుండా ఆ 23 మందిలో డల్లు విద్యార్థి ఎవరో? సొలొమోను. ఆ సొలొమోను సింహాసనం మీదకి ఎక్కిస్తే ఎలాగుందంటే, ఏంటి దేవుడా అని ఇసుక రేణులాగా జనాలను చూసి ఏం చేయాలో అర్థం కాక, నేను పరిపాలించలేను, నాకు అంత కెపాసిటీ లేదు, నాకు అంత తెలివితేటలు లేవు, నాకు అంత జ్ఞానం లేదు. కానీ ఒక్కసారి ఆయనకి థ్యాంక్ యూ చెప్దాం. ఎన్ని రోజులు సింహాసనం కూర్చోటం నా తర్వాత, కానీ ఇచ్చిన దేవునికి ఏం చేద్దాం, థ్యాంక్ యూ చెప్దామని ప్రార్థనతో థ్యాంక్ యూ చెప్పలా, స్తుతి ఆరాధనతో థ్యాంక్ యూ చెప్పలా, సాక్ష్యం ద్వారా థ్యాంక్ యూ చెప్పలా, తనకున్న వాటి నుండి ఇచ్చాడు. అందరూ దహన బలులు 12 కన్నా ఎక్కువ ఎవరో? పాత నిబంధనలో మ్యాక్సిమం ఎక్కువ ఇచ్చింది 12 దహన బలులే. కానీ సొలొమోను పిలిచన్నాడు 1, 10, 50, 70, 80. పక్కనోడు అన్నాడు, అన్న ఏమైంది నీకు, ఏంటి అంత చేతనో, దేవుడికి అంత ఇవ్వక్కర్లేనాడు. నేను చెప్పింది చేయండియా, నేను రాజుని, నేను చెప్పింది చేయండి, నేను రాజుని అన్నాడు. 100, 500, 1000 దహన బలులు, 1000 దహన బలులతో బలులు అర్పించి థ్యాంక్ యూ అన్నాడు. అవునండి, 1000 దహన బలులు ఇచ్చి థ్యాంక్ యూ అనగానే ఇప్పుడు కసి మీద ఆమె అనాలి, ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఇప్పుడు నాక చూడండి, బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఏం రాసుకుంటావో రాసుకున్నా, నీకు మొత్తం నీకు ఇచ్చేస్తా. నాకు జ్ఞానము కావాలి అన్నాడు. నీ ముందల నీలాంటోడు ఎవడ ఉండడు, నీ తర్వాత ఎవడ ఉండడు. కానుక ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాడు అంతే. ఈ రోజున మన దేవునికి కానుకలు ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రార్థన చేసి థ్యాంక్ యూ చెప్పాలి, ఆరాధించి థ్యాంక్ యూ చెప్పాలి, సాక్ష్యం చెప్పి థ్యాంక్ యూ చెప్పాలి.
కానుకలిచ్చి థ్యాంక్ యూ చెప్పాలి. ఆర్ యు రెడీ? మన మందిరానికి స్థలం కొరకు చెప్పాను. ఒక తల్లి 10,000 రూపాయల చెక్ నాకు ఇస్తే నా చెయ్యి తీసుకోవడానికి రాలా. ఏంటన్నయ్య తీసుకోవని. అమ్మా, నీ భర్త గారు మరణించారు, 2 మగబిడ్డలు ఇప్పుడే చదువుకుంటున్నారు, యేసయ్య కృప వలన ఎలాగొట్ట పోషింపడుతుంది. ఆ 10,000 చెక్కు ఇచ్చింది. ఇచ్చి థ్యాంక్ యూ చెప్తుంది. ప్రార్థనతో థ్యాంక్ యూ చెప్పాలి. ఆర్ యు రెడీ? కృతజ్ఞతతో థ్యాంక్ యూ చెప్పాలి. ఆర్ యు రెడీ? కీర్తనలు 136 కీర్తన అందరు ఆర్ యు రెడీ? నేను యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడంట. మీరందరూ కలిసి ఆయన కృప నిరంతరం ఉండును అనాలా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంత శబ్దమైన ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచి ఉన్నాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రిని నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. ఐగుప్త దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను. చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోచేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజును సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్యముగా అప్పగించెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చప్పట్లు కొడుతూ ఆయన్ని స్తుతిద్ది ఆరాధిద్దాం. ఆయన కృప నిరంతరముండును. దేవా, ఆయన కృప నిరంతరముండును. జనవరి నెలలో ఆయన కృప మన మీద ఉంది. ఫిబ్రవరి నెలలో ఆయన కృప మన మీద ఉంది. మార్చి నెలలో ఆయన కృప మన మీద ఉంది. ఏప్రిల్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. మే నెలలో ఆయన కృప మన మీద ఉంది. జూన్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. జూలై నెలలో ఆయన కృప మన మీద ఉంది. ఆగస్ట్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. సెప్టెంబర్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. అక్టోబర్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. నవంబర్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. డిసెంబర్ నెలలో ఆయన కృప మన మీద ఉంది. చప్పట్లు కొడుతుండగా ఆయన కృప నిరంతరముండును. చప్పట్లు కొడుతుండగా ఆయన కృప నిరంతరముండును. ఈ రోజున నీకు అనుగ్రహించిన 2 బిడ్డలు ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. కృతజ్ఞతతో ఆయనకి తెలియపరుద్దాం. ప్రార్థనతో తెలియపరుద్దాం. ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతను తెలియపరుద్దాం. వండర్ఫుల్ గాడ్. ఓ యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. ఆయన అర్హుడు. ఆయన మహిమకు అర్హుడు. ఆయన మహిమకు యజమాని. ఆయన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీకు అనుగ్రహించిన జీవిత భాగస్వామి, నీ భార్య గారు, నీ భర్త గారు, నీకు అనుగ్రహించిన పిల్లలు, మీకు అనుగ్రహించిన కుటుంబం,
వాటికై నీకు వందనాలయ్యా. నీ కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. మా ప్రార్థనలు విన్నందుకు థ్యాంక్ యూ అయ్యా. ప్రతి ఆదివారం శుక్రవారం ఆత్మలతో నింపుతున్న దేవా థ్యాంక్ యూ అయ్యా. మేము ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళినందుకు కాదయ్యా, మేము బలవంతం చేసినందుకు కాదయ్యా, నీ కృపకే థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ అయ్యా.